నమస్తే అండి. ఈ ఛానెల్‌లో వీడియోలు పెట్టడం మొదలుపెట్టి సంవత్సరన్నర అయింది. ఇందులో "అన్నా ఇది అమెరికా" అన్న శీర్షికతో వీడియోలు పెట్టడం, లైవ్ షోలు నిర్వహించడం సంవత్సరం నుంచి చేస్తున్నాను. హ్యాపీ యానివర్సరీ టు అన్నా ఇది అమెరికా. ఈ శీర్షిక గురించి, ఈ ఛానెల్ గురించి 4 ముక్కలు చెప్పాలి. ఈ పాడ్‌కాస్ట్ ప్రపంచంలో నా జర్నీ గురించి కొంచెం క్లుప్తంగా 2006లో ఒక ఇంటర్నెట్ రేడియో స్థాపించాను. 2007లో నాకు కావాల్సినట్టుగా అందులో ప్రోగ్రామ్స్ ఎవరు నిర్వహించలేకపోతున్నారు. అలా కాదు బాబు ఇలా చెయ్యాలి అని చెప్పి చూపించడం కోసం అని చెప్పి ఒక శాంపుల్‌గా చూపిద్దామని 'మోహన మురళి గానలహరి' అనే కార్యక్రమం చేశాను. అంటే రిలక్టెంట్‌గా స్టార్ట్ చేశాను. ఒక 6 నెలలు అలా చేసిన తర్వాత అరే! ఇదేదో బాగానే ఉందని చెప్పి చేసుకుంటూ పోయాను. అలా 7.5 సంవత్సరాల పాటు చేశాను. 2012లో తరంగా ప్రారంభించాను. ఒక 2.5 సంవత్సరాలు అది గడిచిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని నిలిపివేయాల్సొచ్చింది. 2014లో అలా పబ్లిక్ లైఫ్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకున్నాననుకోవాలి. బ్రేక్ అనేది దానికంటే తప్పలేదది. 2024లో మళ్ళీ ఇలా పబ్లిక్‌గా ముందుకు రావడానికి తటపటాయించాను. నేను 'మోహన మురళి గానలహరి' ప్రారంభించిన సమయంలో అసలు ఏ విధమైన కాంపిటీషను లేదండి. ఏ చెట్టు లేని చోట ఆమదం చెట్టే మహావృక్షం అని చెప్తారు గదా! 'మోహన మురళి గానలహరి' అందుకే పాపులర్ అయిందా ఆ రోజుల్లో అంతగా? లేక నిజంగానే సబ్‌స్టెన్స్ ఉందా అన్న విషయం విన్న శ్రోతలకే తెలియాలి. శ్రోతలని ఎందుకంటున్నానంటే, ఆ రోజుల్లో వీడియో చేసింది చాలా తక్కువ. ఎందుకు నిష్క్రమించాననే కారణాలు, ఆ పర్సనల్ రీజన్స్ ఇంకా ఉన్నాయి. కానీ 2024లో ఎందుకు మళ్ళీ మీ ముందుకొస్తున్నాననే దానికి మరొకసారి మననం చేస్తున్నాను. ఇంతకుముందు చెప్పిన వీడియోలో పెట్టాను. ముఖ్యంగా మిస్‌ఇన్ఫర్మేషన్. దాన్ని ఎదుర్కోవాలి అని. 2012లో తరంగా నిర్వహిస్తున్న రోజుల్లో కవి జొన్నవిత్తుల గారితో ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆయనతో కలిసి భోజనానికి వెళ్ళటం, లేతే కూర్చొని మాట్లాడటం ఏదో జరిగినప్పుడు ఒక కన్వర్జేషన్ నడిచింది మా ఇద్దరి మధ్య. నేను తరంగా గురించి నా అభిప్రాయాలు ఆయనకి చెప్తున్నప్పుడు, ఆ తరంగా భవిష్యత్తులో భాగంగా నేను చెప్పిందేంటంటే కంటెంట్ ఈస్ ద కింగ్. మంచి మంచి కంటెంట్ అందిస్తే అది దానికి ప్రజాదరణ ఈజీగా వస్తుంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఆ రోజుల్లోనే అప్పుడు ఇక్కడ అమెరికాలో అయితే స్మార్ట్ ఫోన్స్ కొంచెం బాగానే ఉధృతంగానే పెరిగాయి గానీ, ఇండియాలో అప్పుడే పెరుగుతున్నాయి స్మార్ట్ ఫోన్స్. అఫోర్డబిలిటీ పెరిగింది. పెరుగుతూ అలాగే స్మార్ట్ ఫోన్స్ అంటే 2010 నుంచి స్మార్ట్ ఫోన్స్ బాగా అందరి చేతుల్లోకొచ్చాయి. నాకు గుర్తుండి నాకు 2009 నుంచి ఒక స్మార్ట్ ఫోన్ ఉంది. స్మార్ట్ ఫోన్స్ ద్వారా మంచి కంటెంట్ ఏదున్నా గానీ చాలా బహుళ ప్రజాదరణ పొందుతుంది అన్నది. ఇది నా పాజిటివ్ ఔట్‌లుక్. నేను జొన్నవిత్తుల గారితో పంచుకున్నది. కానీ జొన్నవిత్తుల గారు, నేను ఆయన్ని అన్నగారు అంటాను. ఆయన ఒక మాట చెప్పారు. ఎప్పటికీ మర్చిపోను. ఇప్పుడు మరీ ఎక్కువగా ఆ మాటలు గుర్తుకొస్తున్నాయి. ఆయనేమన్నారు, "మోహన్ గారు మీరు ఆశాజనకంగా చాలా మంచి విషయాలు చెప్తున్నారు. కానీ ఇదే టెక్నాలజీ దీనివల్ల ఎంతో ముప్పు వస్తుంది చూడండి." ఆయన చెప్పిన ఎగ్జాక్ట్ మాటలు గుర్తులేవు గానీ, ఆయన మిస్‌ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడారప్పుడు. మోహన్ గారు ఈ స్మార్ట్ ఫోన్స్ వల్ల మిస్‌ఇన్ఫర్మేషన్ అంటే దుష్ప్రచారం. ఆయన మాట్లాడితే ఇంగ్లీష్ పదాలు చాలా అరుదుగా దొర్లుతాయండి. ఆయనంత స్పష్టమైన తెలుగులో మాట్లాడారు. ఆయన ఇంగ్లీష్ పదాలు వాడినట్టు నేనేమన్నా చెప్తుంటే అవి నేను జొప్పించినవే. ఆయన అన్నుండకపోవచ్చు ఆ పదాలు. ఈ దుష్ప్రచారం అనేది ఎంత వేగంగా వెళ్తుందో మీకు అర్థం కావటం లేదు. దానిని నిజంగా సరిగ్గా ప్రాసెస్ చేసుకొని, అవగతం చేసుకొని, మంచి చెడు తెలుసుకునే ఇంగితం సామాన్య మానవులందరికీ ఉండదండి. దానికి కొంత తెలివితేటలుండాలి. కొంత విచక్షణ కావాలి. ప్రతి సామాన్య మానవుడి దగ్గర అంత ఉండదు. దీనివల్ల అనర్థం చాలా ఎక్కువవుతుంది ఈ స్మార్ట్ ఫోన్ వల్ల అన్నారు. అంటే క్లుప్తంగా చెప్పాలంటే ఆయన కన్సర్న్ మిస్‌ఇన్ఫర్మేషన్. ఇది 2012లో. అంత దూరదృష్టితో చెప్పారప్పుడాయన. అంటే ఆ రోజుల్లో ఇలాంటి పర్యవసానాలు ఇంకెవరు ఊహించలేదని కాదు. కానీ ఆయన స్పష్టంగా చెప్పారు. ఇలా ఆయన చెప్పింది సరిగ్గా 14 సంవత్సరాల క్రితం. సంవత్సరన్నర క్రితం నుంచి ఇందులో వీడియోలు పెడుతున్నాను. ఒకే ఒక్క ముఖ్యోద్దేశంతో. దుష్ప్రచారాన్ని ఎదుర్కొంటూ నా వంతు కృషి ఏదో చేయాలి అని. నేను యూట్యూబ్‌లో ఇలాంటి కంటెంట్ ఎందుకు పెడుతున్నాను? నా ముఖ్యోద్దేశం ఏమిటి? నా అజెండా ఏమిటి? నా మాస్టర్ ప్లాన్ ఏమిటి? నాకేమన్నా దురుద్దేశం ఉందా? ఇలాంటివన్నీ మీకెవరికన్నా అనిపిస్తే, అలాంటి సందేహం వస్తే సమంజసమైన సందేహాలే. కానీ మీకొచ్చే సందేహాలన్నీ నేను ఊహించుకుని వాటన్నిటికి సమాధానం చెప్పలేను గానీ 2, 3 సందేహాలకి కామన్‌గా అనిపించే ప్రశ్నలు చెప్తాను. ఒకటి, మొట్టమొదటి సందేహం ఈస్ దేర్ ఎనీ మనీ మోటివ్ ఇన్ ఇట్? ఇది ధనార్జన కోసం ఏమన్నా చేస్తున్నానా? అని యాక్చువల్‌గా యూట్యూబ్‌లో ఎవరో పెట్టారు. యూట్యూబ్‌లో రెవెన్యూస్ వస్తున్నాయి గదా! అని. ఆ ప్రశ్నకి నేను లైవ్ స్ట్రీమ్‌లో సమాధానం ఇచ్చాను. ఇండియాలో సిపిఐ, సిపిఎం మోడీని ఎంత హేట్ చేస్తారో అంతకంటే మీరు ఎక్కువ హేట్ చేస్తున్నారు ట్రంప్‌ని అని చెప్పి. ఆహ్, కమ్యూనిస్ట్ అసలు లేరండి ఇప్పుడు ప్రపంచంలో. ట్రంప్ అధ్యక్షుడు కాకపోతే ఐ కుడ్ కేర్ లెస్ అబౌట్ అండి.
ఓకే. దట్స్ ఎ గుడ్ థింగ్. హేట్ అనే దానికంటే చేసిన చేసిన సరైన తప్పుని సరైన విమర్శించడం. పదం కోసం చెప్పాలంటే బాధ్యతగా భావిస్తున్నా. అది ఏంటంటే అలాంటి సరే నేను నా 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 అభిప్రాయం మరొకసారి చెప్తాను. నేను యాక్చువల్‌గా 1 ఇయర్ అయింది కాబట్టి మేబీ వి కెన్ స్పెండ్ సమ్ టైమ్ ఆన్ టాకింగ్ అబౌట్ దిస్. నా అభిప్రాయం ఏంటంటే నాకు బెటర్ థింగ్స్ చేయలేక కాదు. నేను ఇంత ఎనర్జీ పెట్టి ఈ వీడియోలు పెడితే ఎడ్యుకేషన్ వీడియోలు పెట్టుకుంటే ఆహ్, లైక్ ఫుల్‌ఫిల్లింగ్‌గా ఉంటది. అండ్ దేర్ వాస్ ఎ క్వెషన్ ఆన్ యూట్యూబ్ ఏది రెవెన్యూ సంగతి. సో ఐ వాంట్ టు అడ్రెస్ దట్ టూ. రెవెన్యూస్ వస్తున్నాయండి. బట్ సో ఫార్ ఖర్చులు ఎక్కువ ఉన్నాయి దానికి. ఈ సాఫ్ట్‌వేర్ ఈ స్ట్రీమింగ్ సాఫ్ట్‌వేర్ 500 సంవత్సరానికి. ఆ! దానికి ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ సబ్స్క్రిప్షన్ 200. ఇట్లా ఈ స్మాలర్ అమౌంట్స్ యాడ్ అప్ టు $1000. నో లెట్ మీ పుట్ ఇట్ దట్ వే. సమ్‌వేర్ బిలో దట్ ఈ ఖర్చులకి అయిన దానికంటే బిలో ఉన్నది రెవెన్యూ. బోలెడు డబ్బులు వచ్చినాయి అనుకోండి. ఐ విల్ నాట్ సే నో. బట్ బోలెడు డబ్బులే కావాలనుకుంటే ఐ విల్ డూ సంథింగ్ ఎల్స్. నాట్ దిస్ వన్. ఓకే. ఈ దీంట్లోనే బోలెడు డబ్బులొస్తే ఫైన్. ఇంకా అప్పుడు ఎక్కువ అప్పుడు ముందు కిరణ్ గారికి డిన్నర్‌కి డబ్బులు పంపించి, తర్వాత ఆయనకి భాగస్వామ్యం ఇచ్చి ఇలాంటివన్నీ చేస్తా. ఓకే. 1 ఇయర్ అయింది కాబట్టి చెప్పుకోవాలి కదా! ఇలాంటివి. నౌ వై ఈస్ ఇట్ ఇంపార్టెంట్ అంటే ఒకటండి ట్రంప్ ఎట్టా చచ్చినా నాకనవసరం. ఆడు బతికితే మనకనవసరం. కానీ వచ్చి మనందరి బతుకుల్ని శాసిస్తున్నాడు. సో, దెన్ మనలో ఉన్నవాళ్ళే కొందరు అతన్ని సమర్థిస్తున్నారు. వీళ్ళని కాదనుకోలేము. వాడిని యాక్సెప్ట్ చేయలేము. ఒరేయ్! నువ్వు సమర్థించేవాడు ఇంత దరిద్రుడురా అని చెప్పి నా స్నేహితుడికి చెప్తున్నా. నా చుట్టానికి చెప్తున్నా. దిస్ ఈస్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే. ఇప్పుడు నాకెవడో తెలియని పలానా వాడెవడో ట్రంప్‌ను నమ్మి, గుడ్డిగా నమ్మి నష్టపోయాడో, లేకపోతే కష్టపడ్డాడో ఏదైనా అనుకోండి. ఐ డోంట్ రియల్లీ కేర్. కానీ నా బంధువులు, నా మిత్రులు అలాంటి కష్టాలు పడితే ఐ కేర్. ఐ కేర్ అబౌట్ దెమ్. And I will accept them regardless of what happens to Trump. Except that I don't talk to them about directly until the right moment comes. I don't talk to them about Trump. So it is not the hate about Trump. It is about the love for the country, love for people's well-being. In that sense, వీడంతా పరమ నీచ నికృష్ట దరిద్రపు గొట్టు వెధవో చెప్పాలన్న ఉద్దేశంతో ఏ విధంగానూ వితౌట్ మిన్సింగ్ ఎనీ వర్డ్స్ ఐ టాక్. అది. ఒక మెచ్యూర్ డెమోక్రసీ, ఒక ఓల్డెస్ట్ డెమోక్రసీ, ఒక మెచ్యూర్ డెమోక్రసీని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కళ్ళది. సిస్టమాటిక్ లాసెస్ వస్తున్నప్పుడు ఇది సిస్టమాటిక్ లాసెస్ అని 10 మందికి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. 10 మందికి చెప్పాలన్న ఉద్దేశంతో ఇప్పుడు అంతే. ట్రంప్ డిరాంజ్మెంట్ సిండ్రోమ్ అనుకోండి, లేకపోతే ట్రంప్ హేట్ మాత్రం అనే కంటే ఐ కుడ్ కేర్ లెస్ ఇఫ్ హీస్ ఇది ఇందాక చెప్పాను చూసారు ఒక అమ్మాయి ఎవరో పచ్చి బూతులు తిడితే కెన్ హీ నాట్ షట్ ద ఎఫ్ అప్ ఫర్ వన్ సింగిల్ డే వితౌట్. రెండోది కీర్తి కోసం లేదండి. రెండవసారి ఇలా పబ్లిక్ గా అందరి ముందుకి వచ్చి కార్యక్రమాలు నిర్వహించడంలో కీర్తి ఖండిత లేదు. మొదటిసారి నేను పబ్లిక్ లైఫ్ లోకి వచ్చినప్పుడు ఒక రకంగా రిలక్టెంట్ గా వచ్చాను. మా జట్టు వాళ్ళకి అరే ఈ కార్యక్రమాలు అనేవి ఇలా చెయ్యండిరా బాగుంటాయి, ప్రజాదరణ పొందుతుంది అని చూపిద్దామని మొదలుపెట్టి నాకే నచ్చి చేస్తూ ఉండిపోయాను. ఆత్మతృప్తినిచ్చింది. చేస్తూ ఉండిపోయాను మోహన్ మురళీగానలాగా. కానీ తరంగ అనేది ఒక బిజినెస్ వెంచర్ గానే మొదలుపెట్టాను. దాన్ని కొనసాగించడం కుదరలేదు. చాలా కన్‌స్ట్రెయింట్స్. ఆ కన్‌స్ట్రెయింట్స్ ఇప్పటికీ ఉన్నాయి. వ్యక్తిగత కన్‌స్ట్రెయింట్స్ చాలా ఉన్నాయి. బట్ స్టిల్ ఇప్పుడెందుకు చేస్తున్నాను? ఆత్మతృప్తి కోసమా? కాదు. కీర్తి కండూతి కాదు. ధనార్జన కాదని ఇప్పుడే చెప్పాను. మరి ఇంకెందుకు? నిజంగా ఇదొక బాధ్యతగా అనిపించి చేస్తున్నాను. సరే మీకు ఈడికి పైచం అని అనుకుంటే సరే. వీడికి కొంచెం శాది, తెక్క అలాంటివి అనుకున్నా సరే. బట్ ఐ వాంటెడ్ టు డూ దిస్ అండ్ ఐ విల్ డూ ఇట్. ఒకటి మాత్రం చెప్పగలను. ఇలా రాజకీయాల రొంపి మీద వీడియోలు పెడుతూ ఆత్మానందం అనేది లేదండి. రాజకీయాల రొంపి గురించి పొద్దస్తమానం మాట్లాడుతూ ఉంటే ఐ డోంట్ ఫీల్ గుడ్ అండి. ఇట్స్ రియల్లీ టేక్స్ ఎ టోల్ ఆన్ యూ. ఆత్మానందం ఉండదు. ఇది బాధ్యత అనుకుంటే బాధ్యత. ఇప్పుడు మన ఇంటి చుట్టూ మురుగు పెడితే ఆ మురుగు క్లీన్ చేసేటప్పుడు ఆ మురుగు మన మీద పడుతుంది. అంటే దానికి పోలిక చెప్పాలి అంటే ఒకరోజు కొంతవరకు మురికి తీసేసి తర్వాత వచ్చేసి స్నానం చేసి
హాయిగా కూర్చొని ఒక పుస్తకం చదవడం లాంటిది. మళ్ళీ మర్నాడు మురికి క్లీన్ చేయాలి. నేనేదో ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నానన్న ఆత్మవంచన అయితే నేను చేసుకోను. అలాంటి అపోహ ఏం లేదు. నా వంతు ఏదో చేస్తున్నానన్న తృప్తి ఉంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలైషు కదాచన. అగ్నాస్టిక్ ఆర్ కొందరు అనేది నాస్తికుడు. ఇదేంటి భగవద్గీత వర్ష చెప్తున్నాడంటే అక్కడ దేవుణ్ణి పక్కన తీసేస్తే దట్ ఈస్ ఏ గ్రేట్ మెసేజ్. డూ యువర్ డ్యూటీ అండ్ డోంట్ వరీ అబౌట్ వాట్ హ్యాపెన్స్. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు డూ. మా ఫ్రెండ్ ఒకటి జాయిన్ అయ్యాడండి, డివి లాస్ట్ ఇయర్ చేసినాడు. సో వీ విల్ పాజ్ ఆన్ ద వెనిజులా డిస్కషన్. హీ వాంటెడ్ టు గ్రీట్ దిస్ షో బికాస్ వీ జస్ట్ కంప్లీటెడ్ 1 year. జాయిన్ అవుతా ఉన్నాడు. ఒక నిమిషం రా. హాయ్ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారండి. నమస్కారం సార్. కిరణ్ మురళి మొత్తానికి మీ షో మాత్రం రాకీ ఏంటి? థ్యాంక్ యూ అన్నయ్య. నువ్వు నాతో కలిపి పోటీ చేసావు. అంటే ఇప్పుడు మురళి 1.0 మనం చూసాం, మోహన మురళి. లేకపోతే ఇప్పుడు ఇది 2.0. ఏది ఇది అన్న? ఇది అమెరికా. ఏమన్నా ఏది అమెరికా? ఇప్పుడు ఒకటి, ఇది ఒక సామాజిక బాధ్యత. ఇప్పుడు సమాజం మనల్ని తళ్ళని చేసింది, మనం సమాజానికి ఏమి ఇచ్చాం అనే ప్రశ్న నుంచి ఉదయించిందే ఇవన్నీ కూడా. అంటే ఒకటి, మళ్ళీ మనం దాన్ని ఏదో కొంతమంది కొన్ని రకాలుగా ఆలోచించవచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఏంటి పెద్ద ఏదో ఇంట్లో ఎప్పుడు ఫేస్ చేసినట్టే ఉంది నువ్వు అన్నది. ఇది ఏంటి మనం తీసుకోవాల్సింది? దీనిలో మిస్ ఇన్ఫర్మేషన్ ఇవాళ టోటల్ గా అసలు ఇండియానే కాదు ప్రపంచాన్నే నీకు ఎలా మరి చేస్తుందో మనం చూసాం. ఏది ఆ మిస్ఇన్ఫర్మేషన్ ని మీరు చాలా వరకు అడుగుకుంటున్నారు. సాధ్యమైనంత వరకు అసలు ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మీరు ప్రపంచానికి ఇస్తున్నారు. అటు భారత సమాజం అయినా, ఇటు ప్రపంచం అయినా, ఇటు అమెరికా సమాజం అయినా వాస్తవాన్ని గుర్తించాలి. ఏది నిజం, ఆ నిజం గెలవాలి. ఏది ఇప్పుడు మీరు ఎన్నోసార్లు చెప్తుంటారు కదా, నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచం లేదు. నిజం చెప్పులు వేసుకునే లేపే గడప దాటం కూడా అబద్ధం 2 ప్రదక్షిణాలు చేస్తుంది. ఇప్పుడు ఇది ఇవాళ ఈ ప్రపంచాన్ని, దేశాన్ని ఇవాళ కబళిస్తోంది అబద్ధం రా. ఎవరికి వాళ్ళు వాళ్ళ స్థాయిల్లో సాధ్యమైనంత వరకు అబద్ధాలని అసలు మామూలుగా వదులుతున్నారా? ఇప్పుడు సోషల్ మీడియా కూడా వాళ్ళ పాలిట ఒక వరంగా మారిందనమాట. ఎవరికాడు ఒకటి వదిలేసేయటం, తనకు ఉన్నటువంటిది చెప్పేసేయటం. అంటే దీని నుంచి ఇవాళ సమాజాన్ని ఇవాళ కాపాడాలి. ఇది ఒక సామాజిక బాధ్యత అంటోంది అదే అనమాట. ఇప్పుడు అది ఇవాళ అమెరికా, ఇప్పుడు మనం ఎవరు ఇవాళ మీరు ట్రంప్ కానీ లేకపోతే ఇంకొకళ్ళకి కానీ ఎవరికి వ్యతిరేకం కాదు. ఇక్కడ వ్యక్తి అప్రస్తుతం. విధానాలపైనే మీ విమర్శ అయినా మీదైనా కూడా. డివి నాకు క్లోజ్ ఫ్రెండే కాదు, 1977 నుంచి క్లోజ్ ఫ్రెండ్. అండ్ హీస్ ఆల్సో మై బిగ్గెస్ట్ ఫాలోవర్ ఆఫ్ ద షోస్. ఆల్మోస్ట్ అన్ని చూసే ఉంటాడు. అంతేనారా? అంటే ఇప్పుడు బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్. ఓకే. ఇంకోటి ఏంటంటే ఐ కెన్ డూ మిమిక్రీ బట్ ఐ కెనాట్ ఎంటర్టైన్ యూ. ఈ ఛానల్ ద్వారా నేను మీకు ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వలేను కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను. మేబీ ఐ కెన్ మేక్ యూ థింక్ in a way that is more rational and more appropriate. That's my goal. And thank you for all the support you have given. We are close to 10,000 subscribers. Mari 10,000 subscribers datite magic em avutundo naaku teliyadu, but I wanted to see that magic. Meeru subscribe cheyakapothe already, please do subscribe. Thank you for all your support all through last year. Namaste.